రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంకా భవనంపైనే ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఆ ముగ్గురికి ఏమైనా జరిగితే ప్రభుత్వాందే బాధ్యత అంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరిగింది. స్టైఫండ్ పెంచకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా ముగ్గురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. ఆందోళన చేస్తున్న తమను హాస్టల్ గదుల్లో నిర్బంధించారని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేదే లేదంటున్నారు. చెప్పండి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తతను చూస్తున్నాం. ఇంకా భవనంపైనే ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఆ ముగ్గురికి గనుక ఏమైనా జరిగితే ప్రభుత్వాందే బాధ్యత అంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వివాదం తోపులాట కొనసాగుతోంది. స్టైఫండ్ పెంచకుండా కాలయాపన చేస్తున్నారని స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ముగ్గురు విద్యార్థులు. అయినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడంతో భవనం ఎక్కారు ఈ ముగ్గురు విద్యార్థులు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు హాస్టల్ గదుల్లోనే నిర్బంధించారని స్టూడెంట్స్ ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ భవనం పైన ముగ్గురు విద్యార్థులు చెప్పండి అయినా కూర్చున్నది ముగ్గురు PhD విద్యార్థులు. మా స్టైఫండ్ అమలు చేయాలి, అది ఓన్లీ పేపర్ వర్కే ఉంటుంది. 1 year కింద పెంచారు, అది ఇంకా అమలు చేయట్లేదని మేము 2 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాం. అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా అక్కడ నుంచి మేము దీక్ష చేస్తుంటే పట్టించుకోవట్లేదని మా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు 2 రోజుల నుంచి వాళ్ళు ఏం తినలేదు. వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నచ్చు ఏమన్నా అవ్వచ్చు. ఇప్పుడు అయినా వాళ్ళు వెళ్ళిపోయారు పైకి, వాళ్ళ పెట్రోల్ పట్టుకొని వెళ్ళి పైకి. మరి వాళ్ళకి ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించాలి. అగ్రికల్చర్ మినిస్టర్ ఇక్కడికి రావాలి. మాకు స్టైఫండ్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేస్తే వాళ్ళు కిందికి దిగుతారు. అప్పటి వరకు ఇక్కడ నుంచి ఎవరు కదలదు. ఇదే ఫైనల్. స్టైఫండ్ పెరుగుతుంది అన్నట్టు ఒక సంవత్సరం కిందట మా యూనివర్సిటీ సర్కులర్ ఇచ్చింది. కానీ స్టైఫండ్ పెరిగింది అనేది ఓన్లీ సర్కులర్ వరకే పరిమితమైంది. కానీ మా అకౌంట్లో అదే పాత స్టైఫండ్ 5,000, 7,000 పడుతుంది. ఆ 5,000, 7,000 ఎప్పుడు పెంచారంటే 2010, 2011లో పెంచారు. అప్పటి నుంచి 13, 14 సంవత్సరాలు అయినా కానీ మళ్ళీ అదే స్టైఫండ్ వేస్తారు. మేము అడగంగా యూనివర్సిటీ PG వాళ్ళకు 12,000, PhD వాళ్ళకు 15,000 పెంచింది. కానీ మళ్ళా అదే 5,000, 17,000 వేస్తున్నారు. మళ్ళీ ఇంకేంటంటే ఆ పెంచిందో పాటు మాకు కొన్ని రూల్స్ కూడా పెట్టారు. 2 పేపర్లు పబ్లిష్ చేయడం, వీటికి నాస్ రేటింగ్ పెంచడము, అన్ని రూల్స్ మాత్రం ఇచ్చాడు. ఆ రూల్స్ మాత్రం అలాగే ఉన్నాయి కానీ స్టైఫండ్ మాత్రం లేదు. ఇప్పటికీ మేము 2 రోజుల నుంచి చేస్తున్నాం. ఏ అధికారి వచ్చి మమ్మల్ని పలకరించిన దిక్కు కూడా లేదని. అయినా కూర్చున్నది ముగ్గురు. చెప్పండి